హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్స్లో ఈ యొక్క బీచ్ల మీద ఒక బిట్ అయితే అడగడం జరిగింది. కాబట్టి ఒకసారి మనం ఆంధ్ర రాష్ట్రంలో కలిగినటువంటి యొక్క బీచ్లు వాటి యొక్క ప్రాముఖ్యత ఒకసారి తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ టైం అయితే మనకి ఇక్కడ ఈ యొక్క బీచ్ పేరు అడిగాడు. సూర్యలంక బీచ్ ఎక్కడ కలదని. ఇది బాపట్లలో గల మరొక బీచ్ కూడా వాడరేవు బీచ్ అన్నమాట. ఇక ఇంతకుముందు కానీ గమనించినట్లయితే రామకృష్ణ బీచ్ అడిగాడు. ఇది విశాఖపట్నం. భీమిలి బీచ్ కూడా ఒకసారి గ్రూప్ 4లో అడిగాడు. భీమిలి బీచ్ అన్న, రామకృష్ణ బీచ్ అన్న, ఋషికొండ బీచ్ అన్న, యారాడ బీచ్ అన్న, వీటన్నిటి మీద కూడా అడిగాడు. ఇవన్నీ కూడా విశాఖపట్నం, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఉప్పాడ బీచ్ కాకినాడ, బాగా గుర్తుపెట్టుకోండి. ఉప్పాడ బీచ్. పేరుపాలెం బీచ్ వచ్చేసి పశ్చిమ గోదావరి. కొత్తపట్నం బీచ్ వచ్చేసి ప్రకాశం. మైపాడు బీచ్, గంగపట్నం బీచ్ వచ్చేసి నెల్లూరు. ఓకేనా, ఇది కూడా అడిగాడు ఒకసారి. కొత్తపట్నం బీచ్ ఒకసారి అన్నీ కూడా గుర్తు చేసుకోండి. కాకినాడలో గల బీచ్ ఏది అంటే ఉప్పాడ బీచ్ చెప్పాలి. కృష్ణ అనగానే మనకు మంగినపూడి బీచ్, గొల్లపాలెం బీచ్. కృష్ణ అనగానే మంగినపూడి, గొల్లపాలెం బీచ్, ఇవి గుర్తుపెట్టుకోండి. మైపాడు బీచ్ అడిగాడు ఒకసారి, నెల్లూరు. కొత్తపట్నం వచ్చేసి మనకు వచ్చేసి ప్రకాశం జిల్లా. ఓకే, 2022-23 కల్లా ఈ యొక్క ఏపీ సామాజిక సర్వేలో కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. ఆ రాష్ట్రంలో మొత్తం రేషన్ షాపులు 29,794. రేషన్ షాపులు అధికంగా గల జిల్లా వచ్చేసి అనంతపురం జిల్లా. రేషన్ షాపులు తక్కువగా గల జిల్లా వచ్చేసి మన్యం జిల్లా. తెల్ల రేషన్ కార్డుదారులు అధికంగా కలిగిన జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా. తక్కువగా ఉండేటువంటిది విశాఖపట్నం అనమాట. ఇది గుర్తుపెట్టుకొని మొత్తం షాపులు ఏంటంటే 29,794. అధికంగా కలిగిన రేషన్ షాపులు అంటే అనంతపురం, తక్కువ అంటే మన్యము. రేషన్ కార్డులు అల్లూరు సీతారామరాజు, తక్కువ వచ్చేసి విశాఖపట్నం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.